హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు లేటెస్ట్‌గా ఇప్పుడే వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో, గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి. సో, అయితే మనకు ఏంటి అనంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫస్ట్ మొట్టమొదటిగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మనకి కండక్ట్ చేసినప్పుడు ఏమైందంటే, పరీక్ష పేపర్ లీక్ కావడంతో అది రద్దు కావడం అయితే జరిగింది. సో, దాని తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని చెప్పేసి, అటెండెన్స్‌ని బయోమెట్రిక్ తీసుకోలేదని చెప్పేసి హైకోర్టులో కేస్ ఏయడం వల్ల హైకోర్టు ఈ పరీక్షనైతే రద్దు చేసింది సెకండ్ టైము. సో, ఆ విధంగా రద్దు చేస్తే మన టీఎస్‌పీఎస్సీ ఏం చేసిందంటే, ఆ రద్దును సవాల్ చేస్తూ మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో సవాల్‌కి వీళ్ళు పిటిషన్ అయితే వేశారు టీఎస్‌పీఎస్సీ వాళ్ళు ప్రభుత్వాల ఆదేశాల మేరకు. సో, అయితే అప్పుడు ఏం చేసిందనంటే, ఆ యొక్క పిటిషన్ అదే విధంగా ఉండడం వల్ల సో, ఇక్కడ ఈ గ్రూప్ 1 పరీక్ష రద్దు కాలేదు. అండ్ అలాగే వాటిని కొనసాగించలేకపోయిందనమాట. అయితే రీసెంట్‌గా ప్రెజెంట్ ఇప్పుడు ఏమైందనంటే, ఈ గ్రూప్ 1 ఈ పరీక్షకు సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే ఏసిందో గవర్నమెంటు, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆ యొక్క పిటిషన్‌ని ఉపసంహరించుకుంది. అంటే వెనక్కి తీసుకుంటుందన్నమాట. సో, దీనికి కావాల్సినటువంటి అడ్డంకులు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు త్వరగా అయితే మొత్తం తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో, ఇకపోతే లాస్ట్‌గా మనకి 503 పోస్టులకి భర్తీకి ఒక నోటిఫికేషన్ అప్పుడైతే రిలీజ్ అయింది కదా! సో, అది 503 పోస్టులు అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా చేసినటువంటి రీసెంట్‌గా 63 పోస్టులు మొత్తం కలిపి 563 పోస్టులకి మొత్తానికి ఒక నోటిఫికేషన్ అయితే ఈ నెల చివరి వారంలో అయితే రాబోతుందనైతే మనకి సో, ఈ యొక్క ప్రెస్‌లో అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అండ్ అలాగే మనకి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 46 ఏళ్ల వరకి కాస్త పెంచడం అయితే జరిగింది. ఈ యొక్క ఏజ్ విషయంలో వచ్చేసి. సో, ఈ విధంగా మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి సంబంధించి కాస్త మనకి ఊరటైతే కలిగించడం అయితే జరిగింది. అంటే గ్రూప్ 1 ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఈ మంత్ లాస్ట్ ఎండింగ్‌లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో, అందరూ కూడా రెడీగా ఉండండి. సో, కాబట్టి మనకు ఈ మంత్ ఎండింగ్‌లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో, మీరు ఎవరైనా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే అప్రమత్తంగా అయితే అలర్ట్‌గా అయితే ఉండండి. సో, ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే విషయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.